వైఎస్ఆర్సీపీ రాజకీయ సిద్ధాంతం హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, శవయాత్రలకు పెట్టింది పేరుగా. ఓదార్పు యాత్రలు అంటే శవయాత్రల కింద చూడాలి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, ఆయన పార్టీ ప్రస్థానం మొదలెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన శవయాత్ర అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే ఆయనకు అధికారం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, అన్నీ చూసుకొచ్చి మనం కోడికత్తి నుంచి మొదలు పెడితే గొడ్డలి పోటు దగ్గర నుంచి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి శవయాత్ర. నిన్న కూడా రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ హత్యకు కుట్ర, హెలికాప్టర్ అద్దాలు ధ్వంసం, రాప్తాడు పర్యటనలో ఘటనలు దూసుకొచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో చాపర్ విండ్ లిఫ్ట్ బ్రేక్ విరిగి అక్కడ ఏదో చెప్పారు, అబ్బు నేను కనిపించట్లేదు, సరే తర్వాత పోలీసులను బట్టలు కూడా తీస్తాం అని చెప్పడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాడు అంటే ఒక పక్కా స్కెచ్ చేసుకుని మాత్రమే వస్తాడు, ఎటువంటి ఆలోచన ఉండదు. ఆయనకి శవరాజకీయం అనేది, శవం కనబడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆగలేరు, వెంటనే దిగిపోవాలి, వెంటనే ఆ శవాన్ని అక్కడ చూసేయాలి. ఆయన సైకోయిజాన్ని, ఆ నవ్వుని అక్కడ చూపించాలి. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆయన హ్యాపీగా నవ్వుతూ, లోపల నవ్వుతూ కనిపించాలి. ఇది ఆయన ఆనందం. ఇది ఈరోజు అక్కడ రాప్తాడులో కూడా కనిపించింది.